హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెడ్మీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న రెడ్మీ నోట్ 14 సిరీస్లో మిడిల్ వేరియంట్ రెడ్మీ నోట్ 14 ప్రో. ఇది ఇండియన్ రీటైల్ యూనిట్ అనమాట. సో దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లో ఎలాంటి చేంజెస్ జరిగినాయి ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుందాం. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించిన ప్రైజింగ్ ఎలా ఉండబోతుంది అనేది నాకు తెలియదు. నేను ఫస్ట్ కామెంట్లను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అలాగే మనం లాస్ట్లో ఎంత అనుకుంటున్నాను అనేది కూడా చెప్తాను. ముందైతే అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన బాక్స్ కంటెంట్స్ అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కొత్త వాళ్ళకి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ బిగిన్. ఒకసారి మనం బాక్స్ అబ్జర్వ్ చేస్తే ఇది ఇండియన్ యూనిట్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది. రెడ్మీ నోట్ 14 ప్రో 5G అని రాసింది, షామీ బ్రాండింగ్. అలాగే బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి ఈ ఫోన్కి సంబంధించిన కీ ఫీచర్స్ అనమాట. 120Hz 3D కర్వ్డ్ డిస్ప్లే ఇచ్చారు. AMOLED 1.5K రిజల్యూషన్తో డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. 50 మెగాపిక్సెల్ కెమెరా, IP68 ఉంటుంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 5500 mAh బ్యాటరీ, అలాగే 45 వాట్స్ ఛార్జరు బాక్స్లో ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ మీకు 67 వాట్స్, ఇప్పుడేమో డౌన్ గ్రేడ్ కొంచెం 45 వాట్స్ ఇస్తున్నారు. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, ఎక్స్లీనియర్ మోటర్ ఉంటుంది, హ్యాప్టిక్స్ బాగుంటాయి, హైపర్ ఓఎస్, అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 యూజ్ చేశారు, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. అలాగే మనకి ఇక్కడ స్టార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. స్టార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 0.931 ఉంది వాట్స్ పర్ కేజ్, అలాగే బాడీకి 0.834 వాట్స్ పర్ కేజ్ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేశారు. అండ్ బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. మన దగ్గర ఉంది ఐవీ గ్రీన్ అనే కలరు. అలాగే ఒక ఇంట్రెస్టింగ్ TPU కేస్ని ఇచ్చారు, చాలా బాగుంది, క్వాలిటీ మాత్రం సూపర్గా ఉంది. అలాగే ఒక 45 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తున్నారు. అలాగే మనకు ఒక టైప్ సి కేబుల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ కొన్ని యూజర్ మాన్యువల్ లాంటివి అయితే ఉంటాయి అనమాట బాక్స్లో. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్ డిజైన్ మాత్రం కంప్లీట్గా చేంజ్ చేశారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే డిజైన్లో చాలా పెద్ద అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా మోడల్ డిజైన్ కూడా చాలా కొత్తగా స్టైలిష్గా ఉంటుంది. ఇది యాక్చువల్గా వీళ్ళు షామీ లోగో ఉంటుంది కదా, ఈ షామీ లోగో ఏదైతే స్టైల్లో ఉంటుందో అలాంటి స్టైల్లో కట్ చేసిన కెమెరా మోడల్. దీన్ని మనం స్కిర్కిల్ షేప్ అంటాం అనమాట. దీంట్లో మనకి 4 కెమెరాలు ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ దీంట్లో ఉండేది 3 కెమెరాలు. అండ్ బ్యాక్ సైడ్ మనకి ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తుంది. చూడటానికి కొంచెం గ్లాస్ లాగా ఉంటుంది, బట్ స్టిల్ ఇది ఒక ప్లాస్టిక్. అండ్ దీంట్లో మీకు మొత్తం 4 కలర్లు ఉంటాయి. బ్లాక్ కలర్లో ఒకటి ఉంటుంది, వైట్ కలర్లో ఒకటి ఉంటుంది, అలాగే గ్రీన్ కలర్లో ఒకటి ఉంటుంది, ఇంకోటి లెదర్లో కూడా ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ ప్లాన్ చేసుకుంటే దీంట్లో లెదర్ చూసుకోండి, అలాగే బ్లాక్ కలర్ చూసుకోండి. అవి రెండు చాలా ప్రీమియం లుక్తో అయితే ఖచ్చితంగా కనిపిస్తాయి. అండ్ మీకు రైట్ సైడ్ పవర్ బటన్ ఉంటుంది, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ ఇయర్ మీకు రెడ్మీ నోట్ 13 ప్రో మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తే, రెడ్మీ నోట్ 14 ప్రో మీకు కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. దట్టు 1.5K రెజల్యూషన్తో ఉండే డిస్ప్లేని యూజ్ చేశారు. ఇది ఒక సూపర్ అప్గ్రేడ్ అనమాట. అండ్ మీకు బాటమ్ సైడ్ సిమ్ ట్రే ఉంటుంది, మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్ట్, అలాగే మీకు ఇక్కడ స్పీకర్ గ్రిల్ ఇక్కడ ఉంటుంది. అండ్ సపరేట్ సెకండరీ స్పీకర్ కూడా మీకు పైన ఉంటుంది, అంటే డెడికేటెడ్ స్పీకర్ని ఇచ్చారు. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మీకు మొత్తం 3 మైక్స్ ఉంటాయి అనమాట. ఒకటి బాటమ్ సైడ్ ఉంటుంది, 2 పైన ఉంటాయి. మీకు ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కానీ, గేమ్ ఆడుతున్నప్పుడు కానీ ఇంకొంచెం బెటర్ కనెక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళకి సంబంధించిన ఐకానిక్ IR బ్లాస్టర్ కూడా దీంట్లో మనకి వస్తుందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు ఎలాంటివి ఉండవు. అండ్ ఈ ఫోను చుట్టానికి కొంచెం స్లిమ్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. అండ్ దీని వెయిట్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 190 గ్రామ్స్. అండ్ నేను టెస్ట్ చేసినప్పుడు వచ్చింది మాత్రం 191 గ్రామ్స్ అనమాట. అండ్ స్టిల్ ఇది ఒక చిన్న లైట్ వెయిట్ పీస్ లాగే మనకి చేతిలో ఉంటుంది. అండ్ డిజైన్లో మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశారు. అలాగే ఇది మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే జరిగిన అతిపెద్ద అప్గ్రేడ్ ఏంటంటే, లాస్ట్ టైం మీకు ఫ్లాట్ డిస్ప్లేని యూజ్ చేస్తే దీంట్లో మాత్రం మీకు కర్వ్డ్ AMOLED యూజ్ చేశారు. అట్ ద సేమ్ టైం ఇది మీకు 1.5K రెజల్యూషన్తో ఉండే AMOLED స్క్రీన్ అనమాట. డిస్ప్లే మాత్రం సూపర్ బ్రైట్గా ఉంటుంది. అండ్ కర్వ్డ్ కావడం వల్ల ఇంకొంచెం ప్రీమియం ఫినిషింగ్ అనేది ఈ ఫోన్లో మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. అండ్ దీని డిస్ప్లే బ్రైట్నెస్ వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 3000 నిట్స్ వరకు ఉంటుందని చెప్తున్నారు.
పీక్ బ్రైట్నెస్ ఇది అండ్ రెగ్యులర్ 2000 నిట్స్ వరకు ఉంటుంది అండ్ డే లైట్లో మాత్రం సూపర్ బ్రైట్గా కనిపిస్తుంది అండ్ ఈవెన్ మీరు సన్లైట్లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే మాత్రం చాలా క్లియర్గా ఉంటుంది అండ్ దీంట్లో మీకు అన్ని రకాల డిస్ప్లే ఫీచర్స్ ఉన్నాయి లైక్ HDR10+ ఉంది, అలాగే మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది, అలాగే మీకు డాల్బీ విజన్ ఉంది, అలాగే మీకు వైడ్ విన్ 11 సర్టిఫికేషన్ ఉంది, అలాగే HDR కంటెంట్ చూసుకోవచ్చు. ఇలా చాలా రకాల డిస్ప్లే ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం దీని బెజల్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మినిమల్గానే ఇచ్చారు. పైన కింద కొంచెం కనిపిస్తాయి, లెఫ్ట్ రైట్ మాత్రం పెద్దగా బెజల్స్ ఉన్నట్టు మీకేమీ కనిపించదు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఫుల్లీ సాటిస్ఫైడ్. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక పెద్ద అప్గ్రేడ్. ఓన్లీ డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం సూపర్ ఇది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్ అంటే హార్ట్ ఆఫ్ ది ఫోన్ అనమాట. ఈ ఫోన్లో వాడింది మీడియాటెక్ డైమండ్సిటీ 7300 అల్ట్రా 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఒక 4nm TSMC మేక్ అనమాట. అండ్ దీంట్లో మనకి LPDDR 4X ర్యామ్ టెక్నాలజీ ఉంటే UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. అండ్ ఈ ప్రాసెసర్కి వీళ్ళు క్లైమ్ చేస్తున్న యాంటుడు బెంచ్ మార్క్ స్కోర్స్ నియర్లీ 7,20,000 నుంచి 7,50,000 వరకు ఉంటుందని వీళ్ళు క్లైమ్ చేయొచ్చు. అండ్ రియల్ లైఫ్లో అంటే మనం గేమ్ ఆడుతూ ఉంటాం, ఫోన్ ఛార్జింగ్ పెడతాం, అలాగే మనం కెమెరా ఓపెన్ చేసి ఫోటోలు ఇస్తూ ఉంటాం, అంటే ఇంటర్నల్గా ప్రాసెసర్ మీద లోడ్ పడుతూ ఉంటుంది, హీట్ అవుతూ ఉంటుంది, హీట్ డిస్పేషన్ జరుగుతూ ఉంటుంది. రకరకాల సర్కమ్స్టాన్సెస్లో మనకి ల్యాబ్ స్కోర్స్ అనేవి ఎప్పుడు కూడా మనం అచీవ్ చేయలేము. అండ్ దీనికి నేను టెస్ట్ చేసినప్పుడు రియల్ లైఫ్లో 6,50,000 వరకు స్కోర్ చేస్తుంది. అంటే ఇది ఒక గుడ్ నెంబరే. బట్ ఇది 23,000-24,000 రూపాయల బడ్జెట్లో ఇది మనం కన్సిడర్ చేయొచ్చా లేదా అనేది మీరు ఒకసారి ఆలోచించి కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ దీంతో రెగ్యులర్ టాస్క్లు మాత్రం చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతూ ఉంటుంది. మనం అది కాకుండా ఫోన్ కూడా చేతిలో పట్టుకున్నప్పుడు కొంచెం కాంపాక్ట్ లుక్ అయితే ఉంటుంది, ఫాస్ట్గానే ఉంటుంది. యానిమేషన్స్ కూడా సూపర్ ప్రీమియంగా ఉంటాయి హైపర్ వాయిస్లో అవి. అండ్ ఓవరాల్గా రియల్ లైఫ్లో మనం రెగ్యులర్గా వాడే యాప్స్ అన్నీ కూడా లైక్ మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇలాంటివన్నీ చాలా ఈజీగా డైలీ టాస్క్ అనేది చాలా ఈజీగా హ్యాండిల్ చేస్తుంటుంది. అండ్ ఈవెన్ మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు కూడా గేమింగ్ పెర్ఫార్మెన్స్ కూడా ఓకే. నేను ఒక 40 మినిట్స్ వరకు గేమ్ కూడా ఆడి చూసాను. ఇక్కడ మీకు చాలా రకాల గేమ్ ఉండే గ్రాఫిక్స్ సెట్టింగ్స్ ఇవన్నీ మీకు డిస్ప్లే మీద చూపిస్తాను, పబ్జీకి అలాగే కాల్ ఆఫ్ డ్యూటీకి. అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. గేమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఓకే బాగానే ఉంది. అండ్ ప్రజెంట్కి అయితే నేను డెప్త్గా హీట్ లాంటివి ఏం టెస్ట్ చేయలేదు, అవన్నీ మీకు సపరేట్గా మళ్ళీ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా ఈ ప్రాసెసర్ అనేది దీంట్లో పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం చాలా బాగానే పెర్ఫామ్ చేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఈ ఫోన్లో మీకు బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సోనీ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ దీంతో మీరు వీడియో రికార్డింగ్ మ్యాక్సిమం 4K at 30 FPS వరకు చేసుకోవచ్చు. బట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్లో మాత్రం 1080p 30 FPS వరకు మాత్రమే రికార్డింగ్ చేసుకోగలరు. అండ్ రెండోది 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది, మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మీకు 20 మెగాపిక్సెల్ కెమెరాని ఇచ్చారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక అప్గ్రేడ్. దీంతో వీడియో రికార్డింగ్ మీరు 1080p 30 అలాగే 60 వరకు చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో కెమెరా శాంపిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే నేను మీకు చాలా రకాల షాట్స్ తీశాను. అండ్ ముఖ్యంగా పోర్ట్రేట్ షాట్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కెమెరా షాట్స్ మాత్రం చాలా ఇంప్రూవ్మెంట్ జరిగింది. అండ్ స్కిన్ టోన్స్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కొంచెం క్లోజ్ చేసి కూడా చూపిస్తాను. అండ్ బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎలా చేస్తుంది, అలాగే కటింగ్ ఎలా అవుతుంది అనేది కూడా చూసుకోండి, డెప్త్ కటింగ్ అనేది. అలాగే మీకు స్కిన్ టోన్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ఫ్లవర్స్ కావచ్చు, ఇవన్నీ మీకు రకరకాల షార్ట్స్ కూడా ఇక్కడ మీకు ఆర్డర్లో వేస్తూ ఉంటాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కెమెరాస్ మాత్రం ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం లో లైట్ ఫోటోగ్రఫీ కూడా దీంట్లో కొంచెం బెటర్గా ఇంప్రూవ్మెంట్ జరిగింది. నాయిస్ అనేది కొంచెం తగ్గింది, కొంచెం బెటర్గా షార్ట్స్ అయితే వస్తున్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రం ఈసారి కెమెరా ఖచ్చితంగా ఇంప్రూవ్ జరిగింది అండ్ ఇంప్రూవ్మెంట్స్ బాగున్నాయి. అండ్ షార్ట్స్ కూడా మీరు ఒకసారి చూడండి, పోర్ట్రేట్ షార్ట్స్ క్వాలిటీ బాగుంది, స్కిన్ టోన్ కూడా కొంచెం బెటర్గా అయితే ఉందన్నమాట. అండ్ వీడియో రికార్డింగ్ కూడా అంటే 4K at 30 FPSలో రికార్డ్ చేస్తున్నాను. సో దీంట్లో మాత్రం వీడియో రికార్డింగ్ అనేది చాలా బాగుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి 1080p 30 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఈ శాంపుల్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే మీద వేస్తాను చూడండి. సో ఓకే, వీడియో రికార్డింగ్ మాత్రం చాలా మంచిగానే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా కెమెరాస్ మాత్రం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. కమింగ్ టు ద సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్, ఈ ఫోన్ మీకు HyperOS 1.0 ఆన్ ద టాప్ ఆఫ్ Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. HyperOS 2 రావడానికి ఇంకొక 2-3 months టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. అండ్ స్టిల్ ఇది Android 14తోనే ఇచ్చారు వీళ్ళు. Android 15తో లాంచ్ చేస్తే చాలా బెటర్గా ఉండేది. ఎంత లేదన్నా ఇంకొక 2 months అయితే టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది Android 15 దీనికి రావడానికి.
అలాగే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ ఫోన్లో మీకు బై డిఫాల్ట్గా షామీకి సంబంధించిన డైలర్తోనే వస్తుంది, గూగుల్ డైలర్ లాంటి ప్రాబ్లం కూడా ఏమి లేదు. అండ్ హైపర్ వాయిస్ యాజ్ యూజువల్ మనం ఇది మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే చాలా ఉంటాయి, అవన్నీ మీరు తీసేసుకోవాలి. అండ్ ఈవెన్ వీళ్ళ సిస్టమ్ యాప్స్ కూడా మీరు కావాలనుకుంటుకొని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీకు గెట్ యాప్స్ లాంటిది ఉంటుంది. యాక్చువల్గా దీన్ని వీళ్ళు రీప్లేస్ చేస్తామని చెప్పారు విత్ ఇండస్ యాప్ స్టోర్. అది కూడా మీకు ఒక అప్డేట్లో నెక్స్ట్ మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా యూఐ మాత్రం చాలా స్మూత్గానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ కస్టమైజబుల్ ఆండ్రాయిడ్ స్కిన్ కూడా ఇదే కాబట్టి సో చాలా బాగానే ఉంటుంది. స్కిన్ చాలా బాగుంటుంది, యూఐ ఫాస్ట్గానే రెస్పాండ్ అవుతుంది. అది కాకుండా మంచి ప్రాసెసర్ కూడా ఉంది కాబట్టి యూఐ స్పీడ్ అనేది, యానిమేషన్ స్పీడ్ అనేది చాలా రిలాక్స్గానే ఉంటుంది, స్మూత్గానే ఆపరేషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే కొన్ని యాప్స్, యాడ్స్ ఇవన్నీ మాత్రం మీరు ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాటిని తీసేసుకోవాలి. అది మాత్రం దీంట్లో మీరు నోటీస్ చేయండి. అండ్ అన్ని కావాల్సిన అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి, ఎలాంటి డ్రాబ్యాక్ అయితే లేదు. అండ్ దీంట్లో మీకు 5500 mAh వరకు బ్యాటరీ ఉంటుంది. అలాగే 45 వాట్స్ ఛార్జరు ఈ బాక్స్లో మీకు సప్లై చేస్తారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే బ్యాటరీ సైజ్ పెంచారు, అట్ ద సేమ్ టైం ఫాస్ట్ ఛార్జింగ్ మాత్రం కొంచెం తగ్గించారు. ఇంతకుముందే ఉన్నదే ఉంచితే బాగుండేది అనేది నా పాయింట్. ఎంత లేదన్నా ఒక 2 hours అయితే ఈజీగా మీకు ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ ఇది మీకు రెగ్యులర్గా USB-A టు USB Type-Cతో వస్తుంది. మిడ్ రేంజ్ ఫోన్స్ అంటే అరౌండ్ 25,000 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్న ఫోన్స్లో పీడీ ఛార్జింగ్ని ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా పాయింట్. Type-C టు Type-C ఇస్తే చాలా బాగుండేదేమో. సో ఇది దీంట్లో ఉన్న బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవన్నీ. ఫాస్ట్ ఛార్జింగ్ అయితే బాగానే ఉంది కానీ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. అండ్ స్పీకర్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, లౌడ్గానే ఉంది. అండ్ అన్ని 5G బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. కాల్ క్వాలిటీ బాగానే ఉంటుంది. అండ్ మైక్లు కూడా మీకు 3 మైక్స్ ఇస్తున్నారు, దానివల్ల ఇంకా కొంచెం బెటర్గా మీకు కాల్ క్వాలిటీ అనేది బెటర్గా ఉంటుంది, అది మాత్రం వాస్తవం. సో ఫైనల్గా మీరు దీన్ని 23-24 రూపాయల బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చా లేదా అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే పెద్దగా ఇంప్రూవ్మెంట్స్ అంటే కొన్ని చేశారు, కొన్ని మాత్రం అలాగే ఉంచారు. సో ఇప్పుడు మీరు దీన్ని 23-24 రూపాయల బడ్జెట్లో కన్సిడర్ చేస్తారా లేదా మీరే నాకు కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. నేను ఆల్రెడీ చెప్పాల్సిన అన్ని పాయింట్లు మీకు ఇండివిజువల్ డిపార్ట్మెంట్లో నొక్కి ఒక్కాడిస్తూనే ఉన్నాను, అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు ఈ ఫోన్ గురించి కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోకండి. సో ఇది రెడ్మీ నోట్ 14 ప్రోకి సంబంధించిన నా క్విక్ రివ్యూ. ఇంకా దీంట్లో నేను మీకు ఫుల్ లెంత్గా గేమింగ్, కెమెరాలు ఇంకా డెప్త్గా విత్ ఇన్ షార్ట్ టైంలోనే ఇక మీద మీకు ఫుల్ రివ్యూ కూడా త్వరగానే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.